దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానివని ఇక మీద నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. దేవునికి మహిమ కలుగుగాక. అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈ పూట ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అదేమిటంటే విడవబడిన దానవని ఇక మీద నీవు అనబడవు. స్తోత్రం కలుగుగా. ఇక మీద అంటే ఇంతవరకు నన్ను అందరూ విడిచిపెట్టారు, ఇంతవరకు అందరూ నాకు దూరం అయ్యారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే ఇక మీదట నీవు ఆ విధంగా అనబడవు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, మనుషులందరూ విడిచిపెట్టి ఉండొచ్చు, బంధువులు, స్నేహితులు, ఆఖరికి రక్త సంబంధులు, కుటుంబీకులు కూడా విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నమాట ఏంటంటే నేను విడవను. ఒకవేళ నీ స్థితి పాడైపోయిన స్థితిలో ఉండొచ్చు, పాడైపోయిన స్థితిలో నేను ఉన్నను, దేవుడిను విడవడు. ఆమేన్. అందరూ ఎలా ఉంటారంటే అంతా బాగున్నప్పుడు అందరి దగ్గరకు వస్తారు. అన్నీ బాగున్నప్పుడు ఆరోగ్యము, ఐశ్వర్యము, బలము, ధనము మన దగ్గర ఉన్నప్పుడు అందరు పరిగెత్తుకు వచ్చి నావారు అని చెప్పేసి నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. అదే నీ పరిస్థితి మార్చబడి నీ దగ్గర ఏమీ లేని పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ విడిచిపెట్టిపోతారు. వీళ్ళు నా వరకు ఎవరన్నా తెలియదు అని కూడా అంటారు ఆఖరికి. చూడండి ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడి ఈ గొప్ప విషయాన్ని, వాగ్దానాన్ని నమ్మండి. పాడైపోయిన స్థితిలో నీవు ఉన్నను, దేవుడిని విడిచిపెట్టేవాడు కాదు, వీడవాడు. హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీలను గమనించండి. అందరూ విడిచిపెట్టారు. బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు, రక్తమందులు, ఇంట్లో వారు అందరూ విడిచిపెట్టారు. ఎవరికి చెప్పుకొని బాధతో, వేదనతో కుమిలిపోతా ఉన్నదామా. అటువంటి స్థితిలో ఏమి చేయాలో అర్థం కాక, ఎటు పోవాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకున్నా ఆఖరికి ఏసైతో సరాసరి డైరెక్ట్గా నోరు కూడా చెప్పుకోవాలని పరిస్థితి అది. ఏం చేసిందండి, అందరూ విడిచిపెట్టేశారు. పాడైపోయిన స్థితిలో రక్తస్రావంతో, ఆ దుర్వాసనతో ఆమె బాధపడుతూ ఏడుస్తూ, నా స్థితి పాడైపోయింది ఏసయ్యా, నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ విడిచిపెట్టారు, నేను ధైర్యంగా అందరిలో కూడా చెప్పుకోలేనటువంటి వ్యాధితో బాధపడుతున్నాను అని చెప్పి ఆమె ఏం చేసిందండి, సరాసరి వచ్చి యేసయ్యను వెనకాల ఆ వస్త్రపు చెంగును ముట్టుకుంటుంది. వెంటనే ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభావం దేవుని నుంచి బయటికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. దేవునికి మేము కలుగునగా. యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుట తోడనే ఆమె స్వస్థపరచబడింది, ఆరోగ్యం పొందుకుంది, బలం పొందుకుంది, తన జీవితం మార్చబడింది. చూడండి, నేను అందరూ విడిచిపెట్టిన పాడైపోయిన స్థితిలో నేను ఉన్నా, ఎందుకు పనికిరావని నన్న నా దేవుడును పనికొచ్చే పాత్రగా చేయను కాక. ఆమెన్. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? అన్న రక్తస్రావం స్థితి ఎలా ఉంటాయి? ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? నీ స్థితి ఎలా ఉంది? నా అనుకున్న వారే, సొంత వారే విడిచిపెట్టారా? నీ జీవితం అస్తవ్యస్తంగా ఉందా? పాడైపోయిన స్థితిలో ఉందా? బైబిల్లో అనేక మందిలా చూస్తే అనేక మంది భక్తుల జీవితం చూడవచ్చు. వారి జీవితాల్లో ఎంతోమంది వారు అలాంటి స్థితిని అనుభవించారు. నాడు అలా ఉండొచ్చు, నేడు నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రియ సహోదరుడా, దేవుడు నీ కొరకు ఈరోజు ఈ వాగ్దానాన్ని, ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఈ విషయాలను నీకు వినిపింపజేస్తాను. నీవు ధన్యుడవు. దేవుని చూడు, ధైర్యంగా ఉండు. సమస్తమును ఆయన చక్కపరచగల శక్తి, సామర్థ్యం అనుకున్నది. ఆయన స్థితిని చూడండి, నీ పరిస్థితి చూడడు. నిన్ను ఎల్లప్పుడూ ఒకే రకంగా, ఏకరకంగా ప్రేమించే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీవు ఆ స్థితిలో ఉన్న, పాడైపోయిన స్థితిలో ఉన్న అందరూ విడిచిపెట్టవచ్చు. నిన్ను దేవుడు విడిచిపెట్టడు అని విషయాన్ని దేవుడిని తెలియపరుస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఇంత గొప్ప ధైర్యపరిచే విషయాన్ని, వాగ్దానాన్ని తెలియపరుస్తుండగా సమస్యలను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబ పరిస్థితిని బట్టి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లేరు, నా దగ్గర ఎవరు లేరు, నా ఇంటికి రావడం కూడా ఎవరు ఇష్టపడట్లేదు అని ఎందుకు బాధపడతావు? దేవుడు చెప్తున్న మాటను బట్టి ధైర్యంగా ఉండు. తద్వారా దైవిక దీవెన పొందుకోగలుగుతావు. దేవునికి ఏమేమి కలుగుగా దేవునికి స్తోత్రం. ప్రార్థన.
మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు. గొప్ప విషయాన్ని వాగ్దానాన్ని ఈ పూట మాకు అందించారు. వందనాలయ్యా. పాడైపోయిన స్థితిలో మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదని ప్రభా మా జీవితంలో గొప్ప వెలుగులను, ఆశీర్వాదాలను, ఆశ్చర్యాన్ని తెస్తావని నమ్ముతున్నాం. అన్న రక్తస్రావంగా ఏ విధంగా స్వస్థపరిచావు. ఈనాడు ప్రభా పాడైపోయిన స్థితిలో ఎవరికి చెప్పుకోవాలి బాధ ఎంతో కృషిపోతున్న మా జీవితాల్లో తండ్రి నీవే బలపరచని స్థిరపరచని సహాయం తెచ్చి విడిచిపెట్టని విడినాడని దేవుడు అని నీ నామాన్ని శుద్ధిస్తూ గణపరుస్తూ ఈ దినమంతా ఈ గొప్ప వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రం హెచ్చిస్తూ నా జరిగిన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకలు పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.